హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ నాగరాజు పోలగాని మాట్లాడుతున్నాను. ఈరోజు మనం సీనియర్ ఎన్టీఆర్ గురించి తెలుసుకోబోతున్నాం. ఆయన చరిత్ర, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎలా రాణించారు, రాజకీయాల్లో ఎలా రాణించారు అనే విషయంపై మీకు పాయింట్ టు పాయింట్ చెప్తాను నేను. సో సీనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో ప్రవేశించడం ఒక చారిత్రక ఘట్టంగా మనం భావిస్తుంటాం. సినీ నటుడిగా తనకున్న ఖ్యాతిని వాడుకుని ప్రజాస్వామ్యానికి కొత్త అర్థాన్ని ఇచ్చిన వ్యక్తి ఎన్టీఆర్. 1980లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆకర్షించిన ఆయన ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచింది. అయితే సినీ రంగం నుంచి రాజకీయాలకు వచ్చిన తర్వాత మార్పులు ఎలా సంభవించాయో ఇప్పుడు మనం చూసుకోవచ్చు. 1982లో ఎన్టీఆర్ తన సుదీర్ఘ సినీ జీవితాన్ని వదిలి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టారు. తెలుగు ప్రజల అభిమానం, ప్రేమ ఆయనకు తన సామాజిక బాధ్యతల గురించి ఎంతగానో తెలియచెప్పి వచ్చింది. అదే సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలన పట్ల ప్రజల్లో ఉన్న అసంతృప్తికి ఆయన రాజకీయాల్లోకి రప్పించింది. అయితే తెలుగుదేశం పార్టీ స్థాపన వెనుక ఉన్న ఒక చరిత్ర గురించి కూడా మనం ఈరోజు తెలుసుకుందాం. 1982లో